Hi viewers, welcome to Rajesh Lekaru. Today our topic is testing of hypothesis. ఓకే, దీంట్లో మనకు వచ్చేసి టెస్టింగ్ ఆఫ్ హైపోథిసిస్తో మనం డిస్ట్రిబ్యూషన్స్ చెప్పుకుంటామండి. టీ డిస్ట్రిబ్యూషను, నెక్స్ట్ ఇంకా కై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్స్ ఇలా ఉంటాయి డిస్ట్రిబ్యూషన్స్. దీంట్లో ఇది మనకి ఫార్మసీ వాళ్ళకి బయోస్టాటిస్టిక్స్లో ఉంటుంది. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనం టెస్టింగ్ హైపోథిసిస్ని ఎక్కడ యూజ్ చేస్తాం, ఎలా ఏంటిది, అసలు స్టాటిస్టిక్స్ బయోస్టాటిస్టిక్స్లో యూజెస్ ఏంటి అనేది మనం చెప్పుకునేది ఏంటంటే, ఫార్మసీ వాళ్ళకు వచ్చేసి స్టాటిస్టిక్స్ ఈజ్ ఈవెన్ ప్లే రోల్ ఇన్ ద మెడికల్ ఫీల్డ్. మనకేంటి మెడికల్ ఫీల్డ్లో వచ్చేసి స్టాటిస్టిక్స్ అనేది చాలా యూజ్ అవుతుందండి. ఎట్లా అనేదంటే మనకి ఫర్ సపోజ్ పీపుల్స్ వచ్చేసి ఏదైనా డిసీజ్ వల్ల సఫరింగ్ అవుతున్నారనుకోండి, వాళ్ళని ఏ విధంగా ఏ మెడిసిన్ అయితే మనం తీసుకుంటాము, ఏ మెడిసిన్ అయితే మనం ఇవ్వాలి అని చెప్పేసి కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. దాంట్లో ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఎంతమంది ఆ సేమ్ డిసీజ్ వల్ల చనిపోయారు అనేది కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తాం స్టాటిస్టిక్స్లో. ఓకే రైట్, ఇప్పుడు వచ్చేసి మనకి నల్ హైపోథిసిస్ గురించి సో చూద్దాము. దీని డెఫినేషన్ ఏంటనే, ఇట్ ఈస్ ద స్టేట్మెంట్, దీని షార్ట్కట్ రాసానే ఎస్టీఎంటీ అని, స్టేట్మెంట్ అబౌట్ పారామీటర్ ఆర్ పారామీటర్స్ విచ్ ఈజ్ likely to be rejected after testing. This is also called as hypothesis of no difference. See, for example, if we want to compare the performance of private management hospitals and government run hospitals, okay, the null hypothesis can be stated as both hospitals are equally good with respect to their performance in treating patients. అంటే మనం ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటుంది, గవర్నమెంట్ హాస్పిటల్కి ఎలా వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనకి స్టాటిస్టిక్స్లో మనం యూజ్ చేస్తాం. ఎలా అనేది కూడా మనం ఇక్కడ చెప్తాం అన్నట్టు. రైట్, డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ constraints. See, for example, if 5 numbers are to be selected with a condition that the total number should be 50, then 4 numbers can be chosen at will or with freedom, and fifth number has to be chosen such that the total of 5 numbers should be 50. The fifth number to be chosen has no freedom. The degree of freedom df is 5 minus 1 equal to 4. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఏంటంటే న్యూ ఈక్వల్ టు n-1 అని చెప్పేసి తీసుకుంటాం. సో మనం ఇక్కడ 5 నెంబర్స్ని చూజ్ చేసాం కాబట్టి 5 - 1 = 4లో చూడాలి. ఓకే, అసలు ఇది మనకేంటి యాక్సెప్టెన్స్ రిజెక్టెన్స్ అని ఉంటుంది. ఆ రిజెక్టెన్స్ ఏంటనేది ఒకసారి చూద్దామండి. ఇఫ్ n ఈజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అండ్ k లీనియర్లీ ఇండిపెండెంట్ కన్స్ట్రెయింట్స్ దట్ కెన్ బి ఫ్రమ్ n అబ్జర్వేషన్స్ ఫార్మ్డ్ ఫ్రమ్, then degree of freedom is n-k. So there are two types of errors committed in decision making by applying test of hypothesis. These are type 1 and type 2 errors. Type 1 error is rejecting the hypothesis when it ought to be accepted. Type 2 error, accepting the hypothesis it ought to be rejected. ఎలా అనేది మీకు ప్రాబ్లం చేస్తున్నప్పుడు చెప్తానండి. టేబుల్ ఉంటుంది, టీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. ఓకే రైట్, 2 sample t-test. ఓకే చూడండమ్మా, ఇఫ్ ద కామన్ పాపులేషన్ స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా ఈజ్ నాట్ నోన్ అండ్ సైజ్ ఆఫ్ శాంపుల్స్ ఆర్ స్మాల్, సే n1, n2 less than or equal 30, then the test of hypothesis will be 2 samples t-test instead of z-test. The t-test is based on t distribution which was developed by Douglas-Gossett. ఓకే, Gossett. ఇది మనకి టీ డిస్ట్రిబ్యూషన్లో మనం తీసుకుంటాము. దాని ప్రొసీజర్ ఎలా ఉంటుంది, టీ డిస్ట్రిబ్యూషన్లో మనం ఎలా చేయాలి అనేది మీకు ప్రొసీజర్ చూపిస్తాను. ఓకే రైట్, అజంప్షన్స్, పాపులేషన్స్ ఆర్ నార్మల్, రోమన్ నెంబర్ 1. రోమన్ నెంబర్ 2, శాంపుల్స్ ఆర్ డ్రాన్ ఇండిపెండెంట్లీ at random. Next, conditions, common population standard deviation sigma is not known, size of samples are small, say n1, n2 less than or equal 30.
నల్ హైపోథిసిస్ మనం ఇలా తీసుకోవాలి, μ1 ఈక్వల్ టు μ2 అని. ఆల్టర్నేట్ హైపోథిసిస్ μ1 నాట్ ఈక్వల్ టు μ2. ఓకే, వేర్ μ1 μ2 ఆర్ మీన్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ సెకండ్ పాపులేషన్ రెస్పెక్టివ్లీ. రైట్, ఇది ఫార్ములా అని మనకి టీ డిస్ట్రిబ్యూషన్. x1 బార్ మైనస్ x2 బార్ mod x1 bar minus x2 bar by under root of sc square into 1 by n1 plus 1 by n2. What is sc square? Sc square equals n1 minus 1 s1 square plus n2 minus 1 s2 square by n1 plus n2 minus 2, ఆర్ మనం ఇదన్నా తీసుకోవచ్చండి. ఓకే, ఈ టూ ఫార్ములాస్ నుండి మనం ఎస్సీ స్క్వేర్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాము. దాని నుండి వచ్చేసి మనకి ఈజ్ కాల్డ్ ద combined estimate of variance x1 bar x2 bar are the means and of first and second samples respectively, and n1 n2 are the sizes of first and second samples respectively. ఈ కంక్లూజన్కి వచ్చేసరికి ఏంటంటే మనం టేబుల్ చూడాలి. ఓకే, ఇఫ్ టీ క్యాలిక్యులేట్ వాల్యూ గ్రేటర్ దెన్ టీ టేబులేటెడ్ వాల్యూ, టీ టేబులేటెడ్ అంటే ఇది టీ క్యాలిక్యులేషన్ సిఏఎల్ అంటే విత్ n1 plus n2 minus 2 degree of freedom at the required level of significance, LOS అంటే లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్, ద నల్ హైపోథిసిస్ H0 ఈజ్ రిజెక్టెడ్. అంటే మనకి ఇక్కడ టేబుల్ వాల్యూ కంటే క్యాలిక్యులేషన్ వాల్యూ పెద్దగా ఉంది అంటే బిగ్ వస్తే మనం ఏం చేస్తాం, రిజెక్ట్ చేస్తాం, అదర్వైజ్ యాక్సెప్ట్ చేస్తాం. ఇట్ ఈస్ H0 ఈజ్ రిజెక్టెడ్. H0 మీన్స్ నల్ హైపోథిసిస్. ఇట్ కెన్ బి కన్క్లూడెడ్ దట్ దేర్ ఈజ్ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ శాంపుల్స్ విత్ రెస్పెక్ట్ టు క్యారెక్టర్ అండర్ కన్సిడరేషన్. ఇది మనం ప్రొసీజర్ అండి. మీకు నల్ హైపోథిసిస్ టీ డిస్ట్రిబ్యూషన్ యొక్క ప్రొసీజర్ ఎలా అయితే మనం ఇప్పుడు చూసామో దాని నుండి ఒక ప్రాబ్లం చూద్దాం. ఓకే, రైట్, ప్రాబ్లం చూడమ్మా. 2 brands of foods were administered to 2 groups of children of age between 1 to 3 years and their gain in weight 100 grams were recorded after 6 months of administered food. ఇక్కడ వచ్చేసి మనకి 8 ఇచ్చాడండి టేబుల్స్. ఇందులో ఏబి అని 2 గ్రూప్స్ ఇచ్చాడు. దీంట్లో ఏంటి 2 చిల్డ్రన్స్ని. ఇక్కడ 6, 8, 10, 7, 12, 9, 5, 7, 10, 14, 8, 6, 15, 7. ఇది n1 ఇది n2 అని చెప్పేసి తీసుకుంటాం మనం. ఓకే, రైట్. ఇక మనకి 2 brands ఇచ్చాడు ఏబి అనేది. టెస్ట్ వెదర్ దేర్ ఈజ్ ఎనీ significance difference between brands of food A and B at probability level 0.01. ఓకే, ఇక్కడ 0.01 అంటే మళ్ళీ మనం దీన్ని డివైడెడ్ బై 2 చేయాలి. చేస్తే మనకి 0.005 వస్తుంది. ఓకే, అక్కడ మీకు టేబుల్ వచ్చినప్పుడు చెప్తాను. ఇది దీంట్లో మనకి సొల్యూషన్ వచ్చేసి ఎలా ఉంటుందంటే అండి, నల్ హైపోథిసిస్ H0 ఈక్వల్ μ1 ఈక్వల్ టు μ2. ఓకే, నెక్స్ట్ ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ H1 μ1 నాట్ ఈక్వల్ టు μ2. ఇంతకుముందు మీకు థియరీలో చెప్పాను కదండి. రైట్, ఇప్పుడు మనం సీరియల్ నెంబర్ తీసుకుందాం. సీరియల్ నెంబర్, నెక్స్ట్ ఏ బ్రాండ్, బి బ్రాండ్. ఓకే, ఇది వచ్చేసి మనకి X1I. ఇప్పుడు మీకు ఇంతకుముందు ఎస్సీ స్క్వేర్ అని చెప్పాను కదా. సో దాని తగ్గట్టుగా మనం తీసేసుకుందాము దీన్ని. నెక్స్ట్ S2I. అండ్ ఇక్కడ చూడండి, ఇక మనం ఫార్ములా ప్రకారం ఇవి మనకు వచ్చేసి ఏ టేబుల్లో ఇచ్చినాయి, ఇది బి టేబుల్లో ఇచ్చినాయండి. మొత్తం ఎన్ని ఉన్నాయి, 8 ఉన్నాయి. రైట్, ఇప్పుడు మనం ఈ ఎక్స్ బార్ అనేది మనకి తెలియదు. ఎక్స్ బార్ అంటే మీన్ అనమాట, మీన్ 1. ఓకే, ఈ x1 బార్ ఈక్వల్ సమేషన్ xi అంటే వీటన్నిటిని సమ్ చేస్తే మనకి ఎంత వస్తుందండి, 64 వస్తుంది. ఏంటి ఇక చూడండి, 8 + 6 + 8 + 10 + 7 + 12 + 9 + 5 + 7 దట్ ఈక్వల్ టు 64. ఇది చేస్తే 10 + 14 + 8 + 6 + 15 + 7 ఈక్వల్ ఇది 60 వస్తుంది. ఇవి మొత్తం టోటల్ 8 ఉన్నాయి. అంటే ఇది 64/8 అంటే దట్ ఈక్వల్ టు 8. ఓకే, నెక్స్ట్ x2 బార్ ఈక్వల్ సమేషన్ x2i బై n2. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి, మనకి 6 ఉన్నాయి. అంటే దట్ ఈక్వల్ టు 60/6 చేస్తే ఇదెంత వచ్చింది, 10 వచ్చింది. హియర్ n1 ఈక్వల్ టు 8, n2 ఈక్వల్ టు 6 ఇలా రాసుకుంటే సరిపోతుంది మనకి. ఓకే, రైట్. ఇప్పుడు మనకి ఎక్స్ బార్ వచ్చాయి కదా, ఎక్స్ బార్ తెలిసాయి. ఇక్కడ చూసుకోండి, ఇది x1 బారు, ఇది x2 బార్స్ ఇవి. రైట్, వాట్ ఈస్ దట్, 6 - 8. ఇక్కడ చేయాల్సింది ఏంటి, 6 - 8 దట్ ఈక్వల్ టు -2. నెక్స్ట్ 8 - 8, ఇది 8 కదా. రైట్, 8 - 8 ఈక్వల్ టు 0. నెక్స్ట్ 10 - 8 ఈక్వల్ టు 2. నెక్స్ట్ 7 - 8 -1. 12 - 8 4. 9 - 8 1. 5 - 8 -3. 7 - 8
-1. ఇప్పుడు వీటిని స్క్వేర్ చేస్తే -2 స్క్వేర్ కాబట్టి మైనస్ ఉంది. ఇక్కడ పవర్ ఈవెన్ ఉందంటే అది ప్లస్ అవుతుందండి. ఓకే, 0, 4, 1, 16, 1, 9, 1. మళ్ళీ వీటన్నిటిని సమ్ చేస్తే 10, 20, వాట్ ఈస్ దట్ 36. ఓకే రైట్. నెక్స్ట్ x2 ఎంత వచ్చిందండి మనకి ఇక్కడ? x2 ఎంత వచ్చింది? x2 బార్ వచ్చేసి 10. అంటే మనకి ఇక్కడ 10 పెట్టండి. 10 minus 10 0. నెక్స్ట్ 14 minus 10 ఏంటండి? 4. నెక్స్ట్ 8 minus 10 -2, 6 minus 10 -4, 15 minus 10 5, 7 minus 10 -3. ఓకే, మళ్ళీ వీటన్నిటిని స్క్వేర్ చేద్దాం. స్క్వేర్ చేస్తే 0, 16, 4, 16, 25, 9. మళ్ళీ వీటన్నిటిని సమ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 16, 20, 25, 45, 25, 70. ఓకే, అంటే ఇది ఎంత వస్తుందండి మనకి? 70, 36 వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోండమ్మా, మనం ఫార్ములా యూజ్ చేద్దాం ఇప్పుడు. రైట్, SC square equal using this formula. What is the 36 plus 70 by 8 plus 6 minus 2 that equals, what is that? See, 106 by 8. What is that? See here, 12. That equals, క్యాలిక్యులేట్ చేస్తే 8.83 వస్తుందండి మనకి. ఓకే, క్యాల్సీ తీసుకోవచ్చండి, అలో చేయొచ్చు, క్యాల్సీ అలో ఉంటుంది ఎగ్జామ్లో. ఓకే రైట్. టీ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా వచ్చేసి మనకి x1 = 8 - 10 mod √8.83 1/8 + 1/6. ఓకే, దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చేసి 1.25 వస్తుందండి. 1.25 ఇది టీ క్యాలిక్యులేట్ వాల్యూ. ఓకే రైట్. ఇప్పుడు మనం టీ డిస్ట్రిబ్యూషన్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఇది టీ డిస్ట్రిబ్యూషన్ అండి. మనకి ఎంత అడిగాడు? 0.01 అడిగాడు. దీన్ని బై 2 చేస్తే మనకి ఎంత అండి? 0.005. దీంట్లో చూడాలి 0.005. ఇప్పుడు మనకి 0.005లో మనకి ఏం అడిగాడు? ఒక టేబుల్నేమో 8 ఇచ్చాడు, ఇంకో టేబుల్నేమో 6 ఇచ్చాడు. 8 + 6 14 - 2 = ఎంత? 12. అంటే మనం ఈ 12లో చూడాల్సింది ఏంటంటే టేబుల్ 12లో చూడాలి. ఇప్పుడు చూడండి 0.005లో ఇక్కడ 12లో చూస్తే వాల్యూ ఎంత ఉంది? చూడండి అమ్మా, ఇందులో వాల్యూ ఎంత ఉంది? 3.055 ఉంది. ఇది టేబులేటెడ్ వాల్యూ. ఓకే, కంక్లూజన్ వచ్చేసి మనకి ద టీ డిస్ట్రిబ్యూషన్ క్యాలిక్యులేట్ వాల్యూ ఎంత? 1.25. ద టేబులేటెడ్ వాల్యూ 3.055. అంటే దేర్ ఫోర్ టీ క్యాల్ వాల్యూ అంటే క్యాలిక్యులేషన్ వాల్యూ 1.25 లెస్ దెన్ టీ టేబులేటెడ్ వాల్యూ 3.055. అంటే మనకి క్యాలిక్యులేషన్ వాల్యూ కంటే టేబుల్ వాల్యూ పెద్దగా ఉంది కదండి. పెద్దగా ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం? విత్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 8 + 6 - 2 at 1% level of significance. Therefore, H0 is accepted. Hence, conclusion right. Hence, it can be concluded that there is no significance difference between two brands. అంటే 2 brands ఆఫ్ ఫుడ్స్ వాటి మధ్యలో ఏ డిఫరెన్స్ అనేది మనకి ఇక్కడ లేదు. ఓకే, విత్ రెస్పెక్ట్ టు గెయిన్ ఇన్ వెయిట్. ఓకే, మనం ఫుడ్ పరంగా కావచ్చు, హాస్పిటల్స్ పరంగా కావచ్చు, లేదా ఏదైనా బిజినెస్ పరంగా కావచ్చు, అన్నిటికి కూడా మనకు వచ్చేసి స్టాటిస్టిక్స్ అనేది యూజ్ అవుతుందండి. ఓకే, ఇక్కడ మనకి దేర్ ఈజ్ నో సిగ్నిఫికెంట్ అని రాసాం. ఒకవేళ టేబుల్ వాల్యూ కంటే క్యాలిక్యులేషన్ వాల్యూ తక్కువ వస్తే మాత్రం రిజెక్ట్ చేసేసి అందులో ఏం తేడా ఉందో అది మాత్రం రాసేస్తామండి. ఓకే, దీంట్లో మీకు ఏమైనా డౌట్ ఉందంటే కామెంట్ పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.